ఓం నమ శివాయ. ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అలా తెల్లవారితే ఇన్స్టాగ్రామ్ను ఉదయాన్నే ఓపెన్ చేస్తే ఒకే ఒక మ్యాటర్ వస్తుందన్న. ప్రతిరోజు కూడా ఈ 2 రోజుల నుంచి ఒకే ఒక మ్యాటర్. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, వీళ్ళ ఇద్దరివే ప్రతి ఒక్క రీళ్ళు ఏది ఓపెన్ చేసినా వస్తూనే ఉన్నాయి. మరి ఏం తప్పు చేశారో వాళ్ళు అనేది, ప్రపంచంలో జరగని తప్పులు చేశారా లేకపోతే జరుగుతూ ఉన్న తప్పులు చేశారా అర్థం కావట్లేదు. కానీ అక్క ఈశ్వర్ సాయి అన్న వాళ్ళ వైఫ్ అంటే ఆ అక్క మాత్రం సిఐడి లాగా పట్టిందన్న. ఓకే, ఒక భార్య ఒక మొగుడిని పట్టుకోవడం అంటే తప్పులేదు, పట్టుకోవచ్చు. కానీ అక్క తప్పు చేసింది ఏంటో తెలుసా? సాటి మనిషిగా కొంచెం ఆలోచించుండాలి. అక్కని చాలా తప్పు చేసావు. ఎందుకంటే ఏం తప్పు అంటున్నావు అనుకోవచ్చు. ఆ అమ్మాయి మాధురి రాథోడ్ జస్ట్ నీలాంటి అమ్మాయి కదా. మరి ఆ అమ్మాయిని వీడియోలతో బయట పెట్టావు కదా. ఎందుకంటే అక్కడ అమ్మాయిదే తప్పు కాదక్క, మీ ఆయనది కూడా తప్పు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయనదే తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి రీల్స్ చేస్తూ ఉన్నారు. రీల్స్ బాగానే, సాంగ్స్ అంతా బాగా పాపులారిటీ అవుతూ ఉన్నాయి. మంచి ట్రెండింగ్లో ఉన్నారు అక్క వాళ్ళు. విషయం ఏంటో తెలుసా? అతని డ్యాన్స్ కూడా సారు అల్లు అర్జున్ సార్ లాగా, అన్నలాగా సూపర్గా ఉన్నాయి. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? మీ ఆయన పరువు నువ్వే తీసావు. జస్ట్ మీ ఇంటి పరువు మీరే తీసుకున్నారు. ఇప్పుడు సరే అతన్ని పట్టుకున్నావు, వీడియోలు, ఇది మామూలుగా ఇన్స్టాగ్రామ్ అంటే ప్రపంచమంతా చూస్తుంది. మరి ఎలాగ అతనితోనే ఇంట్లో పెట్టుకుని కాపురం ఎలా చేస్తావు? సార్ ఆలోచించావా? ఇది మనకు బయట పెడితే మనకే పరువు పోతుంది. ఇది మంచిగా చెడు అని ఆలోచించావా? ఆలోచించా. నీ ఆవేశం అది. నీ ఆవేశం ఉండడం కరెక్టే, కానీ ఆవేశం లేని అనర్థాలు జరుగుతాయి. అది నీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు అయినా అమ్మాయిదే తప్పు అన్నాడు. మీ ఆయనది తప్పు అంటున్నావా? మీ ఆయనది తప్పు అంటున్నావా అంటే మీ ఆయనది తప్పు లేదా? చూడు, ఆలోచించు. నీ ఎలకాల ఒక అమ్మాయి కెమెరా పెట్టుకొని తీస్తుంది, రే 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 అంటుంది మీ ఆయన్ని. జస్ట్ అది లంజా అంటుంది. అక్క, ఒక ఆడపిల్ల లంజా అనకూడదు అంటే మీ ఆయనకి అమ్మాయికి ఇష్టం లేదే, వాళ్ళిద్దరికి ఇష్టం లేదే వచ్చారు రూమ్కి? కాదు కదా, ఇష్టం ఉండే కదా వచ్చారు. మరి అమ్మాయి లంచ్ అయినప్పుడు మరి మీ ఆయన ఏమవుతాడు అక్క? కొంచెం ఆలోచించు. అంటే మీ ఆయన గొప్ప కాదు కదా. ఆ అమ్మాయిని కొట్టేసావు, తప్పు కదా. నువ్వు కొట్టడం తప్పు కదా. మరి మీ ఆయన్ని ఎందుకు కొట్టలేకపోయావు? మీ ఆయన మంచోడా? మా ఆయన మంచోడు. మా ఆయన మాకు 7 సంవత్సరాలైంది పెళ్ళి అయ్యి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మధ్యలో ఇప్పుడిప్పుడే వచ్చాయి. ఏదో అమ్మాయి ఏదో నీకు చెప్పింది, ఈ విధంగా నేను ఫస్ట్ లవ్లో ఫెయిల్ అయిపోయానని చెప్పింది. ఆ తర్వాత నా మగం తగులుకున్నది అని చెప్తున్నావే. మీ ఆయన తప్పులేదా? తగులుకున్నప్పుడు ఇప్పుడు పెట్టున్నది గుర్తు రాలేదని అమ్మాయిని అడుగుతున్నావు, మీ ఆయన్ని అడుగుతున్నావు. కరెక్టే, కానీ మీ ఆయనకి గుర్తు రాలేదా? నాకు పెట్టుంది, పెళ్ళయింది, భార్య ఉంది అంటే మీరు గుర్తు రాకపోతేనే కదా అమ్మాయితో పోయాడు. ఇష్టం లేకుండా పోయాడా? తప్ప కది మీరు చేసిన తప్పు. అమ్మాయి చూసారా? మీరు కొట్టిన తర్వాత మీ మీద చెయ్యెత్తిందా? ఎందుకంటే అమ్మాయి విగత జీవి, అంటే ప్రాణం లేని శవంలాగా అక్కడే కూర్చోండి. పాపం ప్రాణం ఉన్నా లేనట్టు అమ్మాయికి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడలేదు. అసలు బెడ్ మీద నుంచి లేయలేదక్క. మీ ఆయన్ని నువ్వు సమర్థించుకున్నావే, కానీ ఆ అమ్మాయికి మా ఆయనది కూడా తప్పు ఉందని నువ్వు చెప్తున్నావా? లేదు, మా ఆయన అలా చేయడు అంటున్నావు. అంటే మీ ఆయనతో నమ్మకం, మీ ఆయన పిలవండి పోయాడా? కానీ నేను ఒక ఒపీనియన్ చెప్పను. ఇంత జరిగింది, నువ్వు గెలిచావు అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా నువ్వు అక్కడ ఓడిపోయావు అక్క. నేను చెప్పను ఎందుకు ఓడిపోయావు. ఇప్పుడు ఈ సమస్య జరిగింది కదా, ఈ సమస్యని ఆ అమ్మాయి కొంచెం ఈజీగా తీసుకోవచ్చు, కానీ మీ ఆయన ఈజీగా తీసుకోడు. నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే సాటి మగాడిని కాబట్టి చెప్తున్నాను. మగాడి మైండ్ ఒపీనియన్ ఈజీగా తీసుకోడు, దాన్ని పెద్ద సీరియస్గానే తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడో తెలుసా? అరే, మన వైపు వచ్చి అమ్మాయిని కొడుతూ ఉంటే మనం అడ్డు పోలేకపోయామే, మనం సంజాయిషి చెప్పలేకపోయామే, మనం కాపాడలేకపోయామే అని చెప్పి అతని మైండ్లో ఈ రోజు నుంచి, అంటే మన గొడవ జరిగిన రోజు నుంచి కంటిన్యూగా జరుగుతుంది ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఆలోచనే నీకు నష్టం కూడా చేకూరుతుంది. ఎలా అంటావు? ఇప్పుడు ఆ అమ్మాయిని గురించే మీ ఆయన మైండ్లో ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. నువ్వు కాదు కదా, భగవంతుడు దేవుడు వచ్చినా కూడా ఆపలేవు. నా మైండ్లో ఏమొస్తుందో తెలుసాక, నువ్వు నీ జీవితంలో నష్టపోతావు అన్నావు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఖచ్చితంగా మీ ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఖచ్చితంగా జీవితంలోకి
రాణిస్తాడు. నువ్వు కావాలంటే చూస్తూనే ఉండు. ఎందుకు చెప్తున్నావు తెలుసా? ఇవన్నీ చూస్తున్నావు కదా, పబ్లిక్లో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో దగ్గర జరుగుతున్నాయి. భార్యను వదిలేస్తున్న 2 బిడ్డలు పెద్ద పిల్లకాయలు అయిపోయినా కూడా సరే వదిలేస్తున్నారు, ఇంకొక అమ్మాయిని చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? రీసెంట్గా మధ్య జరిగింది. సీరియల్ యాక్టర్ మన పవిత్ర మేడం ఐడియా ఉన్నారు అక్క. ఆ మేడంకు లైఫ్ ఏం జరిగింది? సేమ్ టు సేమ్. కానీ అన్న ఆ విధంగా అవ్వడు, కానీ అతనైనట్టు అవ్వడు, కానీ హ్యాపీగా లైఫ్ సాగిస్తాడు. కానీ నీతో నేను చెప్పలేను, నువ్వు ఉంటే ఉండొచ్చు అనుకుంటాడు. నీతో నేను చెప్పలేను, కానీ జస్ట్ కరెక్ట్గా ఖచ్చితంగా మాధురి రాతుడు అన్న సాయన్న లైఫ్లోకి రావడం మాత్రం అది పక్కాక. ఎందుకంటే నేను మగోడు కాబట్టి చెప్తున్నా, మగోడు ఆలోచన చెప్తున్నా అంతే. ఇది కన్ఫామ్గా జరుగుతుంది తర్వాత విషయం. మగవాడు ఆలోచన చెప్తున్నా, ఎన్నో చూస్తున్నాం, కానీ నువ్వు కొంచెం అలర్ట్గా ఉండడం కరెక్ట్. ఓకే, సరే అక్క, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అక్క. ఇది నా ఒపీనియన్ చెప్తున్నా, నువ్వు చేసింది చాలా తప్పక్క. సారీ అక్క, థ్యాంక్ యూ.